హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. తాండవ జీవనకి ఫోన్ చేసి నేను చెప్పిన చోటికి డబ్బు తీసుకురమ్మని చెప్తాడు. తాండవ చెప్పినట్టు ఇందుమతి జీవన డబ్బు తీసుకొని వస్తారు. ఎక్కడే జీవన వాడు అని అడుగుతుంది ఇందుమతి. పెద్దమ్మ, నువ్వేం కంగారు పడకు, వాడు ఫోన్ చెయ్యని ఏం చెయ్యాలో చెప్తాను అంటుంది. ఇంకా తాండవ అతని అసిస్టెంట్ ఒక చెట్టు దగ్గర దాక్కొని ఇందుమతి జీవనని చూస్తూ ఉంటారు. ఇంకా తాండవ జీవనికి ఫోన్ చేస్తాడు. పెద్దమ్మ వాడే ఫోన్ చేస్తున్నాడు అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. నువ్వు చెప్పిన ప్లేస్కి వచ్చామంటుంది జీవన. మీరు వచ్చారు సరే, డబ్బు తెచ్చారా అని అడుగుతాడు తాండవ. తెచ్చామని చెప్తుంది. అక్కడ పెట్టేసి మీరు వెళ్ళిపోండి అంటాడు. లేదు, నేను నిన్ను చూడాలి అంటుంది జీవన. ఎందుకని అడుగుతాడు. నువ్వు డబ్బులు తీసుకొని వెళ్ళిపోతావు బాగానే ఉంది, మళ్ళీ మళ్ళీ డబ్బు అడగవని క్లారిటీ ఏంటి అని అంటుంది. నా చేత అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకుంటావా ఏంటి అంటాడు. డబ్బు నీది కాదు కదా, నీకు వెటకారంగానే ఉంటుంది అని జీవన అంటుంది. నువ్వు ఉన్న స్థానం కూడా నీది కాదు కదా, నీకు వెటకారంగానే ఉంటుంది అని తాండవ కూడా అంటాడు. ఈ డబ్బు తీసుకొని నువ్వు వెళ్ళిపోవాలి, మళ్ళీ మళ్ళీ అడగకూడదు, లేదంటే ఆ డబ్బు తీసుకొని నీ ఇంటికి వస్తాను అనుకుంటున్నావా అని అంటాడు. మళ్ళీ జన్మలో కనిపించద్దు అని చెప్తుంది. ముందు నువ్వు డబ్బులు అక్కడ పెట్టేసి వెళ్ళిపో అంటాడు. సరే, వచ్చి డబ్బు తీసుకెళ్ళు అని బ్యాగ్ అక్కడే పెట్టేసి ఇందుమతి జీవన ఒక చెట్టు చాటుకు వెళ్ళి దాక్కుంటారు. వాడు డబ్బు తీసుకోవడానికి ఇక్కడికి వస్తున్నాడని చెప్తుంది జీవన. రే, నేను డబ్బు తీసుకోవడానికి వెళ్తున్నాను, నువ్వు వెళ్ళిపో అని తాండవ తన అసిస్టెంట్కి చెప్తాడు. అలాగే అన్నా అని తన అసిస్టెంట్ వెళ్ళిపోతాడు. ఇంకా తాండవ జీవన ఇందుమతి డబ్బు పెట్టిన చోటికి వస్తూ ఉంటాడు. వాడు డబ్బు తీసుకోవడానికి ఇక్కడికి వస్తున్నాడు. ఆ తాండవగాడే పెద్ద జాదుగాడే, వాడికే నువ్వు స్కెచ్ వేయాలనుకుంటే ఎలా అంటుంది ఇందుమతి. జరిగేది చూడు పెద్దమ్మ అంటుంది జీవన. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.